వరుస ప్రాజెక్ట్స్ విషయంలో తగ్గేదేలే అనే విధంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందుకు దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు. రాజాసాబ్ సెట్స్ పై ఉండగానే హను రాఘోపుడితో ఫౌజీ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. సదరు చిత్రం సెట్స్ పై ఉండగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. సందీప్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే అందుకు ఆస్కారం ఉందని అనిపిస్తోంది. స్పిరిట్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ వార్తలు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో కాకుండా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా జరుగుతున్నాయి. బాలీవుడ్ మీడియా సైతం తమ ఫోకస్ ని ఆ కొత్త చిత్రంపై ఉంచింది. వాళ్ల మాటల ప్రకారం ప్రభాస్ కి ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ ఒక కథ వినిపించాడని, స్క్రిప్ట్ ప్రభాస్ కి నచ్చడంతో చర్చలు జరుగుతున్నాయనేది బాలీవుడ్ మీడియా వర్గాల టాక్. సదరు మూవీ యానిమేషన్ ప్రాజెక్ట్ అని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ డీల్ చేస్తుందనే టాక్ ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో యూవీ క్రియేషన్స్ అగ్ర నిర్మాణ సంస్థగా ఉంది. మెగాస్టార్ తో విశ్వంభర నిర్మిస్తుంది కూడా ఈ సంస్థనే. ఈ సంస్థ నిర్మించే సినిమాలకి సంబంధించిన కథలన్నీ ప్రభాస్ వింటూ ఉంటాడనే టాక్ ఎప్పటి నుంచే ఉంది. అంత అనుబంధం ప్రభాస్ తో ఉంది. మిర్చితోనే సిల్వర్ స్క్రీన్ పై యూవీ ప్రతినిధులు అడుగుపెట్టారు. ప్రేమ్ రక్షిత్ చేస్తున్న కథ కూడా ఈ సంస్థ కోసమే ప్రభాస్ కి చెప్పాడని, హీరోగా ప్రభాస్ ఉండడని, వేరే వాళ్ళు ఉంటారనే మరో టాక్ కూడా అక్కడి మీడియా వర్గాల్లో వినబడుతుంది. ఏది ఏమైనా సదరు చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ యూవీ క్రియేషన్స్ కి సంబంధించిన కథ వినడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవేళ స్పిరిట్ తర్వాత ప్రభాస్ సదరు సంస్థకి ప్రేమ్ రక్షిత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో కూడా చూడాలి. కొన్ని రోజులు ఆగితే కానీ ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు బయటికి రా. ప్రేమ్ రక్షిత్ మాత్రం నృత్య దర్శకుడిగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలోనే తెరకెక్కింది.